హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివెన్లో మంచి డీజిల్ ఎస్యూవీ వెహికల్ తీసుకొచ్చాను అనమాట, కాంపాక్ట్ లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2016 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2017 జనవరి రిజిస్ట్రేషన్ హ్యూండై క్రేటా 1.4 ఎస్ ప్లస్ డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే దీనికి వచ్చేసేదంటే అప్ టు 90% వరకు మీకు టైర్ కండిషన్ ఉంది. అండ్ ఇన్సూరెన్స్ కూడా డిసెంబర్ వరకు అవైలబుల్ ఉంది. అండ్ కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ తిరిగింది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ వెహికల్ కూడా వైట్ కలర్ లో ఉంది. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఉన్నారనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఫ్రంట్ హెడ్ లైట్స్ చాలా బాగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా స్క్రాచ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అండ్ ఫాగ్ ల్యాంప్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి, ఫాగ్ ల్యాంప్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఫ్రంట్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన మీకు అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ మాత్రం ఫ్లడ్ మాత్రం ఏది కాలేదన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 1.4 1400 cc 4 సిలిండర్ డీజిల్ మాన్యువల్ అనమాట. సో వెహికల్ మైలేజ్ చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా ఇందులో 2 ఇంజిన్స్ ఉంటాయి. దీంట్లో దీని డిస్క్రిప్షన్ సంబంధించిన ఇంజిన్ డిస్క్రిప్షన్ సంబంధించింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ మీరు చూసుకోండి. సో ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇంజిన్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. బ్యాటరీ కూడా కొత్తది వేయించారు, 2025 బ్యాటరీ ఉంది. బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో ఇంజిన్ ఇంటీరియర్స్ దగ్గర మాత్రం ఎలాంటి లీకేజెస్ కానీ ఏవి లేవన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ డీటెయిల్స్ గురించి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 సిలిండర్ డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన మీకు ఇంజిన్ స్పెసిఫిక్ ఇది క్రెటాలో వచ్చేసి ఏంటంటే మీకు 2 ఇంజిన్ ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఒకటి వచ్చేసి 1.4, అది i20లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి 1.6 అనమాట. సో 1.4 అనేది ఏంటంటే కొంచెం మైలేజ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఎవరైతే లాంగ్ డ్రైవ్స్ లో కానీ సో చాలా కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు ఉంటే మాత్రం ఇది నేను సజెస్ట్ చేస్తాను. 1.6 కంటే 1.4 మంచి క్వాలిటీ అనమాట ఇంజన్ లో. సో మీకు మైలేజ్ కూడా బాగా వస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ చూసుకుంటే అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది. బ్రిడ్స్టోన్ టైర్స్ ఉన్నాయన్నమాట దీనికి. అండ్ వెహికల్ కి వచ్చేసి డైమండ్ కట్ సిల్వర్ అలవెన్స్ ఇంటిగ్రేటర్ మీకు డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. అండ్ రైట్ సైడ్ లో మీకు వచ్చేసి ఏంటంటే ఓఆర్వీఎం విత్ ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో బ్యాక్ సైడ్ పవర్ విండోస్ వర్కింగ్. సో రైట్ సైడ్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో లెఫ్ట్ సైడ్ పవర్ విండో ఒకటి వర్క్ చేయట్లేదు, అది మనం చేపిద్దాము. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ మిర్రర్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. సో మీ మిర్రర్స్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. అండ్ డ్రైవర్ సైడ్ టిల్టబిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ స్టీరింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి, స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్ విత్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్ క్లస్టర్ వైజ్ చూసుకుంటే, వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 67,000 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇంజిన్ ఇంటీరియర్స్ వైజ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోండి. సో ఏసీ కంట్రోల్స్, ఏసీ అనేది చాలా బాగా వస్తుంది. కూలింగ్ అనేది చాలా బాగుంది. మీకు రివర్స్ కెమెరా కూడా చూపిస్తాను. టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఇప్పించారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో. అండ్ డాష్ బోర్డ్ కూడా బ్లాక్ అండ్ బీచ్ కలర్ ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ గ్లో బాక్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సీట్ కవర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సన్ షేడ్స్ కానీ సో లైట్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇక్కడ చూసుకుంటే మీకు 12 volt సాకెట్, యూఎస్బీ ఆక్సిలరీ ఉంది. అండ్ 6 speed మాన్యువల్ గేర్ బాక్స్, 1 రివర్స్ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ కూడా చాలా బాగుంది. ఆర్మ్రెస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన సో బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఎక్స్ట్రాడినరీ హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. 12 volt సాకెట్ అవైలబుల్ ఉంది. అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తుందండి. అండ్ లైట్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది.
అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ లో కూడా మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఏంటంటే మీకు రేట్ డిఫాగర్ అవైలబుల్ ఉంది, క్రేటా బ్యాడ్జింగ్ ఉంది, సిఆర్డిఐ అండ్ దాంతోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది, బ్యాక్ సైడ్ బంపర్ కూడా అవైలబుల్ ఉంది, దాంట్లో డిఫాగర్ అవైలబుల్ ఉంది, షార్క్ ఫిన్ యాంటీనా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ అనేది డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ స్టెప్ని చూసుకోండి, అన్ని యూజ్డ్ స్టెప్ని అంటే అప్ టు 100% వరకు స్టెప్ని టైర్ కండిషన్ ఉంది. సో ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు అండ్ అండర్ బాడీలో కూడా. అండ్ దాంతోపాటు సో వెహికల్కి సంబంధించిన సో రైట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకోండి డీజిల్ బ్యాజింగ్, సో డీజిల్ వెహికల్ అనమాట. బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్కడ కూడా మీకు టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వీడియోలో కూడా చూసుకోండి. సో రోబోటిక్ పంచెస్ అనేవి సో వెహికల్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అంతా కూడా నాన్ యాక్సిడెంట్ ఉంది. వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే సో అంతా కూడా హ్యూండై గ్లాసెస్ ఉన్నాయి చూడండి. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అంతా కూడా హ్యూండై గ్లాసెస్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ లో మీరు చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే December 2026 వరకు మీకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 85% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగానే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి అప్ టు 70 to 80% వరకు వాళ్ళకు కూడా చేపిస్తాను. సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 feet మాదాపూర్ బిసెట్ పంచకట్ట దోష అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. నా నంబర్ కూడా అవైలబుల్ ఉంది, మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసుకోవచ్చు. వెహికల్ వారంటీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్.